వెనక చూసుకోవచ్చు వాటర్ ఎంత బ్లూ కలర్ లో ఉన్నాయో. 12:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. సన్నీగా ఉంది, ఫుల్ ఎండ కొడుతుంది. ఎంత పెద్దగా ఉందో. అందరికి మనకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను వచ్చేసి హ్యావ్లాక్ లో ఉన్నాను. మీకు తెలుసు కదా, లాస్ట్ వన్ డే హ్యావ్లాక్ లో చాలా ఎంజాయ్ చేశాను. ఎలిఫెంటా బీచ్కి వెళ్ళేసి వాటర్ యాక్టివిటీస్, ఇంకా రాధానగర్ బీచ్లోకి వెళ్ళేసి ఆ స్పెక్టాక్యులర్ సన్సెట్ని ఎంజాయ్ చేశాను. కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి సన్సెట్ టైంలో. ఇంకా మార్నింగ్ లేసి స్కూబా డైవింగ్ చేశాను. ఇక్కడ కాలాపత్తర్ బీచ్ అది విజిట్ చేశాను, సూపర్గా ఉంది. ఎవరైనా అండమాన్ వస్తే హ్యావ్లాక్ విజిట్ చేయమని చెప్పి నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు నేను హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్ వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళే ఫెర్రీ వచ్చేసి మ్యాక్రూజ్ అంట. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంది. ఇప్పుడు 11 o'clockకి ఇక్కడ హ్యావ్లాక్ నుంచి 11:30కి ఉంది. 11:30 నుంచి గంట ప్రయాణం చేస్తే మనం నీల్ ఐలాండ్ రీచ్ అయిపోతాం. ఇది వచ్చేసి హ్యావ్లాక్ జెట్టి. మనది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 1, 2, 3 ఆ 3లో వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా మ్యాక్రూజ్ ఫెర్రీ రాలేదంట. మనం అక్కడికి వెళ్ళేసి వెయిట్ చేయాలంట. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి 11 అవుతుంది. ఇంకా అరగంటలో మన ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది క్రూజ్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక సెమీ సబ్మెరైన్ డిన్నర్ క్రూజ్ ఉంది. బహుశా ఇలా నైట్ టైం కానీ అప్పుడు డిన్నర్ అలా ఉంటుంది అనుకుంటా క్రూజ్లో. చూసుకున్నట్టయితే వాటర్ ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో చూడొచ్చు, మొత్తం బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. సెమీ సబ్మెరైన్ డిన్నర్ క్రూజ్ అంట. మరి సెమీ సబ్మెరైన్ అంటే ఎంత డీప్ వరకు వెళ్తుంది కావచ్చు కిందికి. మీరు అక్కడ పైన డెక్ పైన ఉంది, డెక్ పైన కూడా సిట్టింగ్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కింద యాక్చువల్ డిన్నర్ స్పాట్ ఉంది, మొత్తం డైనింగ్ అరేంజ్మెంట్ ఉంది, మొత్తం టేబుల్స్ వేసి అలా ఉంది. అక్కడ మీరు చూసినట్టయితే ఈ కింద బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ దగ్గర నుంచి కిందికి వెళ్తుందంట. ఇంకా మనం వాటర్ పైన కూర్చున్నట్టుగానే ఉంటుంది ఇలా డిన్నర్ చేసి. మీరు ఎవరైనా కావాలంటే జిట్టు దగ్గర సర్వీస్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టారు, ఇక్కడ క్యానోపస్ క్రూజెస్ అంట, టేస్ట్ డ్యాన్స్ అని చెప్పేసి, గేట్వే ఇన్ హ్యావ్లాక్. ఈ బోట్లో జరిగే యాక్టివిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డాన్సింగ్, రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్, మెజెస్టిక్ నేచర్ వ్యూ. దీంట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు గ్లాస్ బాటమ్ టూర్ అని చెప్పేసి. మన కింద బాటం మొత్తం గ్లాస్ ఉంటుంది. నీళ్ళలోకి వెళ్ళడంతోనే మన గ్లాసెస్ నుంచి చూడొచ్చు. అవును, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ ఐలాండ్లో 2 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. ఒకటి కాలాపత్తర్ అంటే మనం దిగిన జెట్టి దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మెయిన్ బస్ స్టాండ్ దాటాక అక్కడ ఒకటి ఉంది. దాటాకనే ఒక ATM కూడా అవైలబుల్ ఉంది. ఇంకోటి మనం రాధానగర్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందర పోయినాక రైట్ సైడ్కి వెళ్తే మనం రాధానగర్ వెళ్ళే దారి అక్కడ స్ప్లిట్ అవుతుంది. అక్కడ ఒక మనకు పెట్రోల్ పంప్ ఉంది. ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అవుతాయి. మీరు కొంచెం ముందుగానే స్కూటీ అలా తీసేసుకుంటే రిఫిల్ చేసి పెట్టేసుకోండి. ఈవినింగ్ అయితే మనకు మళ్ళీ పెట్రోల్ దొరకదు. మనం వెళ్ళబోయే షిప్ వస్తుంది, అదే మ్యాక్రూజ్. చూడండి అది ఎంత పెద్దగా ఉందో. ఇది చూడండి నిజంగా క్రూజ్. ఈ బోట్స్ గురించి ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇటుపక్క అటుపక్కకు ఫ్లాట్గా ఉంది, మధ్యలో హ్యాలో ఉంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్లో తెలియజేయండి. వావ్, చాలా పెద్దగా ఉంది మ్యాక్రూజ్. వీటి ప్రైసెస్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. కాకపోతే ఇంత పెద్ద క్రూజ్ని హ్యాండిల్ చేయాలి, మెయింటైన్ చేయాలంటే హెక్టికే ఉంటుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటా. అందుమూలంగానే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి వీటిది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎవరో విఐపి వస్తున్నారంట, మరి ఎవరో తెలియదు, చూడాలి. పోలీస్ ఫోర్స్ మొత్తం వచ్చేసింది. వాళ్ళని పికప్ చేసుకోనికి తాజ్ హోటల్ నుంచి కూడా, తాజ్ రిసార్ట్ నుంచి కూడా వెహికల్స్ వచ్చేసాయి. అక్కడ వెల్కమ్ టు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాకు తెలిసి ఎవరో కమ్యూనికేషన్ మినిస్టర్ వస్తున్నాడు అనుకుంటా. వాళ్ళు అక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని ఉన్నారు. అసలు మామూలుగా లేదు. సంక్రాంతి అంట, ఫెస్టివల్ సీజన్. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మొత్తం నీల్ ఐలాండ్ ఎలా పోతుంది క్రూజ్ మొత్తం ఫుల్ అయ్యేటట్టుగా ఉంది. చాలా మంది ఉన్నారు, విపరీతంగా క్రౌడ్ ఉంది.
నాకు ఇక్కడ ఎందుకు అర్థం కాదు, మన టికెట్ మనకు ఉంది, మన సీట్ కూడా మనకు అలాట్ అయి ఉన్నాయి, ఆయన కూడా పోయి లైన్లో నిలబడి దొబ్బుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం మనం మార్చుకోవాలి మన ఇండియన్స్గా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం హడావిడిగా ఉంది. ఎవరో పార్లమెంటరీ సభ్యులు వస్తున్నారట, ఎవరో ఎంపీ అంట. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. ఇంకా వెహికల్స్ కూడా వచ్చాయి వాళ్ళని పికప్ చేసుకోవడానికి కోసం. ఇక్కడ నీ పేరు? హాయ్, ఐఎమ్ సాయి. ఇక్కడ ఈ అబ్బాయి కలిసాడు, కొంచెం ఫ్యాసినేటెడ్ అబౌట్ మన ఛానల్ ఉన్నాడు. మన ఛానల్ పేరు చెప్పాను, గుర్తుందా ఛానల్ టైం? హాయ్ హాయ్ చెప్పండి. మన నీ పేరేంటి? యువన్. మన ఛానల్ వచ్చేసి తెలుగు ప్యాసింజర్. ఇతను కూడా తెలుగు వాడే. తెలుగులో ఏమన్నా చెప్పేస్తా? చెప్పేసా. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఓ దట్స్ గ్రేట్. అందరికి మనకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా. నీకు కొంచెం అతనికి కొంచెం అంటుందా? ఓకే, నైస్ మీటింగ్ యూ. హాయ్ అండి, బాయ్. గ్రేట్. యూ కెన్ వాచ్ మీ అందర్ మోస్ట్లీ ఎందుకు నెక్స్ట్ వీక్. తెలుగు అతనే అంట, కిడ్ చాలా ఫ్యాసినేటెడ్ ఉన్నాడు. నా ఛానల్ పేరేంటి అడిగి తీసుకున్నాడు. ఎప్పుడో వ్లాగ్ వస్తుందని చెప్పి కూడా అడుగుతున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా మొత్తానికి బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరు ఎక్కుతున్నారు. పెద్ద క్యూ ఉండే, కాసేపు వెయిట్ చేసాము. ఆ క్యూ తగ్గిపోయాక నేను వెళ్తున్నాను. ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపిస్తున్నారు. మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాక మనకి మార్నింగ్ వచ్చేసింది వెబ్ చెకింగ్ చేసుకోమని చెప్పేసి. వెబ్ చెకింగ్ చేసుకున్నాక ఎంబటే మనకి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు. ఇక్కడ నో ఇష్యూ, మనం ఇక్కడ కూడా చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్. హలో. తెలుగు? నేను తెలుగే. చూస్తే అర్థమైపోతుంది భయ. మన తెలుగు వారు వెనకాల లైన్లో ఉన్నారు, పలకరిస్తున్నారు. D, where is D? It's P. Excuse me. This middle column, second last. Excuse me, where is D? D is upstairs. Upstairs. You come from here, right? We'll go from that side. That's easy. మన సీట్స్ వచ్చేసి డి రోలో ఉన్నాయి. అది అప్ స్టేర్స్ అంట. మీరు చూసుకోవచ్చు, మొత్తం నిండిపోయింది. దీంతో పోల్చుకుంటే నాటికానే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇది మొత్తం కంజెస్టెడ్గా ఉంది. కింద లోయర్ డెక్తో పోల్చుకుంటే అప్పర్ డెక్ చాలా బాగుంది. ఈ స్పేసెస్ ఉంది కదా కొంచెం. వావ్, మీరు ఇక్కడ చూడొచ్చు, మాకు విండో సీట్ వచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంది ఇది, సూపర్. ఇంతకుముందు మీరు కింద చూసుకున్నట్టయితే అది కంజెస్టెడ్గా ఉంది. ఇది లగ్జరీ క్లాసా? ఇది డీలక్స్. ఓకే, కిందది లగ్జరీ అంట, లోయర్ గ్రౌండ్లో ఉన్నది. అప్పర్ గ్రౌండ్లో వచ్చేసి ఇది డీలక్స్ క్లాస్. దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం ప్రైజే ఉంది. బట్ మీరు చూసుకోవచ్చు, సీట్స్ అది చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఇంతకుముందు బోర్డింగ్ లోపలికి వచ్చాం కదా, అది కింద చూసుకున్నట్టే లోయర్ డెక్లో వచ్చేసి అది లగ్జరీ క్లాస్ అంట. పైది ఇప్పుడు నేను కూర్చున్నది వచ్చేసి ప్రీమియం క్లాస్. ఇది కొంచెం ఎక్కువే పడింది. ఆ పడిన దానికి నేను పెట్టిన ప్రైస్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ సీట్ చూసుకున్నట్టయితే మంచి పెద్ద రిక్లైనర్ ఉంది. వైడ్ కూడా చాలా వైడ్గా ఉంది సీటు. ఇక్కడ మనకి బటన్ వచ్చేస్తే కిందికి రిక్లైన్ అయిపోతుంది. మీరు మోషన్ సిక్నెస్ తో బాధపడుతుంటే హ్యాపీగా పండుకొని వెళ్ళిపోవచ్చు. నాకు ఈ బోర్డ్ వచ్చేసి అరౌండ్ 1700 పడింది పర్ పర్సన్. ఇందులో నుంచి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక విండో, ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక విండో ఉంది. విండో నుంచి వ్యూ చూసుకోవచ్చు. ఇంకా నేను షిఫ్ట్ జర్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటే కొంచెం ఇక్కడ నుంచి వ్యూస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా.
మనకు అటువైపు చూసుకుంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ విండో ఉంది. ఎగ్జిట్ డోర్ ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. ఈ విండో నుంచి కూడా ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది. ఈ డస్ట్బిన్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు వ్యూ మనకి సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ట్రిప్ స్టార్ట్ అయ్యని ఒకసారి క్రూజ్ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే మనం మంచి మంచి వ్యూస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి దీంట్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు. అంటే ఇది ఒకటే ఉమెన్స్కి మెన్స్కి సపరేట్గా లేదు, ఇద్దరు వాడుకోవచ్చు. కింద లోయర్ డెక్ ఉంది, అప్పర్ డెక్లో వచ్చేసి మనకి డీలక్స్ సీట్స్ మాత్రం విఐపి సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే విఐపి రూమ్ ఉంది, సపరేట్ విఐపి లాంజ్. ఇక్కడ ఇంతమంది మినిస్టర్ వచ్చాడు కదా, అందులో ఉండి అనుకుంటా. మన క్రూజ్లో కెఫిటేరియా ఉంది, డ్రింక్స్ ఇంకా స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. స్నాక్స్లో వచ్చేసి చిప్స్, ఎగ్ పఫ్స్ ఉన్నాయి. డ్రింక్స్లో కోల్డ్ అండ్ హాట్ బీవర్స్ అన్నీ ఉన్నాయి. ఫలదా నేను ఒక కోక్ తీసుకున్నా, 100 రూపీస్ ఛార్జ్ చేశారు. వస్తాయి మరి షిప్లో నీళ్ళ సముద్రం మధ్యలో ఎవరు సర్వ్ చేస్తారు 100 రూపీస్కి. ఇది మనకు రెస్టారెంట్లో, మన పెద్ద రెస్టారెంట్లో, దీంట్లో పెద్ద రెస్టారెంట్లో కానీ కెఫీస్లలో ఏరియేటెడ్ డ్రింక్ అని చెప్పేసి 400, 200 ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా రీచ్ అయ్యాం నీల్ ఐలాండ్. ఇది చూసుకోవచ్చు, గాలి విపరీతంగా వస్తుంది, వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఉన్నాయి. సూపర్ ఉంది, ఫుల్ సన్నీ ఉంది. 12:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. సన్నీగా ఉంది, ఫుల్ ఎండ కొడుతుంది. ఎండ కొట్టడంతో మీరు చూసుకోవచ్చు వాటర్ మొత్తం ఈ టర్కైస్ కలర్ అంటారు కదా, గ్రీన్ అండ్ మిక్స్ బ్లూ కలర్లో ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కలర్ ఉంది, అటు కొంచెం ముందడికి వెళ్తే కంప్లీట్ బ్లూ కలర్లో ఉంది. వావ్, ఇక్కడ చూడొచ్చు ఎంత బ్లూ కలర్ ఉన్నదో. ఈ వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి, కానీ లోతు ఎక్కువ ఉండడంతో మనకేం కింద కనిపించట్లేదు. నేను బుక్ చేసిన హోటల్ వచ్చేసి పూర్ణిమ రెసిడెన్సీ. ఇక్కడ మనకు నీల్ జెట్టి దగ్గర నుంచి ఒక 1.9 కిలోమీటర్స్ ఉంది. ఆ హోటల్ ఉన్న ఏరియా వచ్చేసి లక్ష్మణ్పుర అంట. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడాలి, మనకి ఇక్కడ ఏదైనా సేమ్ హ్యావ్లాక్ లాగా దగ్గరలో ఏదైనా జెట్టి దగ్గర బైక్స్ ఏమన్నా ఉంటాయి. వెనక చూసుకోవచ్చు వాటర్ ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో. ఇక్కడ నేను జెట్టి దగ్గర నుంచి కొంచెం ముందడికి వెళ్తున్నా. జెట్టి దగ్గర నుంచి ముందడికి వెళ్ళాక మనకి ఇక్కడ ఏదైనా బైక్ సర్వీస్ అలా ఉంటే ఇక్కడనే ఒక బైక్ తీసేసుకొని ఇక్కడనే ఒక స్కూటీ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా లేదు అంటే హోటల్ దగ్గరికి వెళ్ళేసి ఆ హోటల్లో ఏమైనా సర్వీస్ ఉన్నాయా లేదో చూడాలి. హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అన్ని హోటల్స్ దగ్గర మనకి అవి అవైలబుల్, అన్ని హోటల్స్ దగ్గర స్కూటీస్ అవైలబుల్ ఉంటాయి. హోటల్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా కూడా 600, 500 ఆ రేంజ్లోనే అన్నమని మొత్తం మనకి స్కూటీ దొరుకుతుంది. ఇది మనకి హ్యావ్లాక్ అంత పెద్దగా లేదు, ఐలాండ్ కాస్త చిన్నగానే ఉంది. మీరు చూసుకుంటే అర్థమవుతుంది, పెద్ద చిన్న సిటీ లాగా ఉంది. అందరూ చెప్తుంటారు నీళ్ళకి వెళ్తుంటా అంటే కొంచెం చిన్న ఐలాండ్, ప్రశాంతంగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. ఆ విధంగానే ఉంది, చిన్న ఊర్లాగానే ఉంది. మనకి ఇక్కడ నీల్ చెట్టి దగ్గర బైక్ రెంటల్స్ ఏవి లేవు. సో అందువల్ల నేను హోటల్ దగ్గరికి ఆటో తీసుకొని వెళ్తున్నాను. ఆటో కూడా తక్కువే, 100 రూపీస్ ఛార్జ్ చేశాడు ఇద్దరికి. ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే స్కూటీ తీసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడే ఆటో అతను ఇక్కడ డ్రాప్ చేశారు. ఇదే హోటల్ ఫ్రంట్ చూడండి, పూర్ణిమ రెసిడెన్సీ. ఇదే మనకు పూర్ణిమ రెసిడెన్సీలో ఇచ్చిన రూమ్. చూడొచ్చు
ఇక్కడ మనకు క్యూన్ సైజ్ బెడ్ ఇచ్చాడు, 2 సైజ్ టేబుల్ ఉన్నాయి. ఏసీ ఉంది దీంట్లో. ఒక ఇట్లా వర్కింగ్కి టేబుల్ ఇచ్చాడు, పైన టీవీ ఉంది, వార్డ్రోబ్ కూడా ఉంది. ఇక్కడ ఒక ఇలా వాష్ బేసిన్ ఇచ్చాడు. ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ఉంది. దీనికి రూమ్కి మనకి విండో కూడా ఉంది. ఒకసారి విండో ఓపెన్ చేసి చూద్దాం ఏం వ్యూ ఉందో. వావ్, పెద్ద వ్యూ లేదు కానీ ఇట్లా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. వావ్, ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్తో పాటుగా చెట్ల వ్యూ ఉంది, అంతకు మించి ఏం లేదు. ఇది వాష్రూమ్. చూసుకోవచ్చు, ఇది విరిగిపోయింది. మొత్తం బ్లూ ఉంది కదా, వాటర్ కలర్స్లో పెట్టాడు. వెస్టర్న్ కమోడ్ స్టాండర్డ్గా వస్తుంది. ఓకే, నార్మల్.